హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మెంతికూర రైస్. జనరల్గా మెంతికూరతో మెంతికూర పప్పు లేదా మెంతికూర ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం కదా. అలా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. కొంతమంది ఆకుకూరల్ని పెద్దగా ఇష్టపడరు. కొంతమంది పిల్లలు ఆకుకూర తిన్నని మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వద్దు అనకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. ఈ మెంతికూర రైస్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 క్యాప్సికమ్, మీడియం సైజ్ క్యారెట్, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీన్స్, కరివేపాకు, తాలింపు దినుసులు, కొత్తిమీర, టేస్టింగ్ సాల్ట్, అలాగే మెంతికూర. ముందుగా మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మెంతికూర ఆకుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకుందాం. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మెత్తగా అయిపోతాయి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మెంతికూర ఆకు బాగా మగ్గాలండి. ఈ ఆకుని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్నట్టు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మెంతికూర రైస్ రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అద్భుతః అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్.